సో, డిప్లొమా ఎగ్జామ్స్ అనేటి దగ్గరకు వస్తూ ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ గూడా బ్రదర్ ఇప్పటికే చాలా బ్యాక్‌లాగ్స్ అయితే నేను వెనకలేసుకో ఉన్నాను. సో, ఆ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోవాలి. అండ్ నాకు రెగ్యులర్ ఎగ్జామ్స్ గూడా వస్తున్నాయి. సో, వాటితో పాటు వీటిని గూడా నేను కవర్ చేసుకోవాలి అనేసి కొంతమంది. ఇంకొంతమంది సో, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినప్పటికి కూడా నేను ఇంకా మంచిగా రాయాలి. సో, రాసినప్పుడల్లా నాకు ఇది ఫెయిల్ అవుతానేమో అనే ఫీల్ అనేదొస్తుంది. సో, ఆ ఫీల్ పోగొట్టుకోవడం ఎలా అనేది గూడా చాలా మందికైతే ఉంది. సో, వీటిని, వాటిని అన్నిటిని కలిపి ఈ వీడియోలో మీకైతే క్లియర్‌గా సో, నా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో, నేను చెప్పిన పాయింట్స్ గనక కరెక్ట్‌గా మీరు ఫాలో అయినట్లయితే సో, డెఫినైట్‌లీ మీకు ఏ ఒక్క బ్యాక్‌లాగ్ అనేది కూడా మీరైతే పెండింగ్ పెట్టుకోరు. సో, సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని నేను కూడా ఫాలో అయ్యి సో, నా డిప్లొమాలో 1 అంటే 1 బ్యాక్‌లాగ్ కూడా నేను పెట్టుకోలేదు. సో, అందుకోసమే నేను ఇంత ధైర్యంగా మీ ముందుకొచ్చి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, C16 2016లో నేనైతే డిప్లొమా అయితే జాయిన్ అయ్యాను. పాలిసెట్ ఎగ్జామ్ రాసి 2019 నేను పాస్డ్ ఔట్ అయితే అయిపోయాను. సో, అప్పుడు నేను ఫాలో అయిన నోట్స్ గాని అండ్ షార్ట్ నోట్స్ గాని ఎలా ప్రిపేర్ చేసుకునేవాడిని ఏంటి అనేసి ఇప్పుడు మనము క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాం. ఇదొచ్చేసరికి ఓన్లీ 1 సబ్జెక్టే అంటే మ్యాథమెటిక్స్‌కి అండ్ ఎలక్ట్రానిక్స్ అవి మాత్రమే ఇవి. సో, ఇంకా చాలా ఉన్నాయి. పైన అటక పైన పెట్టేసాము టోటల్‌గా. సో, ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు అనేసి. బట్ మీకు చూపియడం కోసమనే నేను కొన్ని నోట్స్ అయితే తీసి పెట్టుకున్నా. ఓకేనా? సో, అండ్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బుక్ అనేది పెట్టుకోండి. లేదా డైరీ ఏదో ఒకటైతే మీ దగ్గరైతే పెట్టుకోండి. లేదు అంటే ఈచ్ సబ్జెక్ట్‌కి ఒక్కొక్క రూ. 10 నోట్స్ ఏవైతే ఉంటుందో అదైతే మీరు ప్రిపరేషన్ కోసమనైతే సెపరేట్‌గా అయితే పెట్టుకోవాలి. ఈవెన్ మీరు C16 కావచ్చు, C20 కావచ్చు, C18, C21, C23, C24 ఏ స్కీమ్‌కి సంబంధించిన వాళ్ళైనా మీరేంటంటే ఫస్ట్ సిలబస్ చూడండి. ఆ బ్రాంచ్‌కి రిలేటెడ్‌గా సిలబస్ ఏముంది? ఆ సిలబస్‌లో వెయిటేజ్ ఎంతుంది? అనేసి మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. క్లారిటీగా తెలుసుకున్న తర్వాత ఓకే. ఫస్ట్ ఏది నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనేదైతే మనం స్టార్ట్ చేయాలి. సో, ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ముందుగా ఒక సబ్జెక్ట్‌ని ఎంచుకుంటాను గైస్. ఇదొచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ 1 సబ్జెక్ట్. సో, ఇందులో నేను ఎలా ప్రిపేర్ అయ్యేవాడినంటే టోటల్‌గా నీట్‌గా ప్రిపేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ 1లో మాకున్నింది సెమీకండక్టర్ డివైసెస్. సెమీకండక్టర్ డివైసెస్‌లో ఆ చాప్టర్ నుండి ఏమేమి 3 మార్క్స్‌కు అడిగేదానికి అవకాశం ఉంటుందో మొత్తం ఒకసారి నేను బ్రీఫ్‌గా సిలబస్ అంతా చెక్ చేస్తా. నాకు అర్థమైపోతుంది. ఓకే. ఈ క్వెషన్ మనకు 3 మార్క్స్‌కి రావచ్చు. ఈ క్వెషన్ మనకు 8 మార్క్స్‌కి రావచ్చు. ఈ క్వెషన్ మనకు 10 మార్క్స్‌కి అడగొచ్చు అనేసి ఈజీగా అర్థమైపోతుంది. సో, అలా ఎప్పుడైతే అర్థమవుతుందో వెంటనే నేనేం చేస్తానంటే ఇలాంటి ఒక బుక్ అనేది పెడతాను. ఇది జస్ట్ రూ. 10 నేను కొన్నప్పుడు. సో, ఇప్పుడు మేబీ ఇంకా ఇంక్రీజ్ అయ్యుండొచ్చు. ఆల్మోస్ట్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ అవుతుంది కాబట్టి. సో, ఇలాంటి బుక్ ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత ఎలక్ట్రానిక్స్ 1కి పెట్టాము. సో, ఎలక్ట్రానిక్ 1లో ఫస్ట్ యూనిట్ ఏది సెమీకండక్టర్ డివైసెస్. ఇందులో నుంచి మనకు 3 మార్క్స్‌కి ఏమేమి అడగొచ్చు అంటే ఫస్ట్ నేను రాసుకునిందైతే షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అనేసి ఇక్కడ హెడ్డింగ్ పెట్టా. మీకు కనపడుతుందో లేదో షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అని హెడ్డింగ్ పెట్టా. సో, ఇది ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ అయిపోయిన వెంటనే డబుల్ లైన్ ఏస్తా. ఎందుకు ఇలా నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నానంటే ఇది మీకు ప్రాక్టీస్ అనేది మీ ఎగ్జామ్‌లో గూడా అవుతుంది. నేను చాలా మందివి ఈ యొక్క పీసీస్ అంటే ఫోటో కాపీస్ ఎవరైతే ఎగ్జామ్ రాసి మళ్ళీ అగైన్ ఫోటో కాపీస్‌కి అప్లై చేశారో, మేము బాగా రాసాం బ్రదర్ అయినా గూడా మేము ఫెయిల్ అయ్యాము అది ఇది అనేసి, ఆ ఫోటో కాపీస్ చూసిన తర్వాత నేను ఇవన్నీ మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనిపించింది. ఎందుకంటే ఆ ఫోటో కాపీస్‌లలో నేను చూసాను. నేను చాలా వరకు వీడియోస్ చేశాను గైస్. మీరు ఎలా రాయాలి ఎగ్జామ్ అంటే పార్ట్ ఏ ఫస్ట్ ఇస్తే పార్ట్ ఏని కంప్లీట్ చేయండి. దాని తర్వాతనే పార్ట్ బికెళ్ళండి. ఎందుకని నాకు అర్థం కావట్లేదు. పార్ట్ బి ఫస్ట్ రాసేస్తారు. తర్వాత ఎక్కడో పార్ట్ ఏ రాస్తారు. ఈవెన్ మీరు పార్ట్ ఏలో అన్ని కరెక్ట్ రాసినా కూడా ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు రాసేదంతా సొల్లు అనేసి. సో, వెంటనే కొట్టి పడేస్తారు. ఓకేనా? సో, ఆ తప్పు మీరు ఎప్పుడు చేయకండి. యాజ్ ఇట్ ఈస్ క్వెషన్ పేపర్ ఏ ప్యాటర్న్‌లో ఉందో ఆ ప్యాటర్న్‌గా రాయండి. ఆ తర్వాత ఎవ్వరు కూడా ఇలా డబుల్ లైన్ వేయట్ల. మీరు ఎగ్జామ్స్‌లో మీరు గమనించినట్లయితే డబుల్ లైన్ వేయట్ల. ఈచ్ క్వెషన్ అయిపోయిన వెంటనే. డబుల్ లైన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మీరు మెన్షన్ చేయండి. చు చూడ్డానికి మనకెంత మంచిగా అనిపిస్తుందంటే అంత మంచిగా అనిపిస్తుంది. మీరు గనక డబుల్ లైన్ ఏస్తే. సో, ఇలా నేను ఒక క్వెషన్ ఏం రాసాను? వై సిలికాన్ అండ్ జెర్మేనియం ఆర్ నోన్ యాస్ సెమీకండక్టర్స్. ఇది డైరెక్ట్‌గా అడక్కపోవచ్చు. బట్ నాకనిపిస్తుంది ఓకే. ఇది 2 మార్క్స్‌కి అడిగితే, లైక్ 3 మార్క్స్‌కి అడిగితే సో, దానికోసం నేను రెడీ చేసుకుంటా. సిలబస్ వైస్‌గా ఏమేమి ఉంటాయో అన్నీ కూడా డెఫినేషన్స్ చిన్న పార్టికల్ గాని
ఆ డెఫినేషన్‌ని నేను ఇలా ప్రిపేర్ చేసేవాడిని. ఏమేం రాసాను ఇక్కడ డిఫైన్, వాలెన్సీ బ్యాండ్, అదేవిధంగా కండక్షన్ బ్యాండ్, అదేవిధంగా ఫర్బిడెన్ బ్యాండ్. సో, ఇలా అన్నీ కూడా డెఫినేషన్స్ కానీ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్‌ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. సో, ఇలా ఇదంతా నాకిప్పుడు చూస్తుంటే అరే! ఇంత మంచిగా ప్రిపేర్ అయ్యానా అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి ఇప్పట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎవ్వరు కూడా ఇలాంటివి ఫాలో అవుతూ అయితే లేరు. సో, వాళ్ళ కోసమే నేనేం చేశానంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రిపరేషన్ అనేది నేను అప్పట్లో చేశానో, సో, సేమ్ ఇదే విధంగా మెటీరియల్స్ అనేటివి నేనే ప్రిపేర్ చేసి పెట్టాను. మన యాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, సీఎస్‌సి కావచ్చు, త్రిబుల్ ఈ కానివ్వచ్చు, ఈసీఈ కానివ్వచ్చు, అన్ని బ్రాంచెస్‌కి స్వయంగా నేనంతకు నేనే సో, ఆ యొక్క 3 మార్క్స్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్, 10 మార్క్స్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి మన యాప్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. సో, ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఆ మెటీరియల్స్ కావాలనుకుంటే మీరైతే డైరెక్ట్‌గా మన యాప్ నుంచి అయితే తీసుకోవచ్చు. సో, మాక్సిమమ్‌లో మాక్సిమం నాకు ఇవన్నీ కూడా నాకు ఎగ్జామ్స్‌లో టచ్ అయితా ఉండేవి. అన్నీ కూడా నేను మంచిగా ఎగ్జామ్స్ రాసి సో, ఇంతవరకు నేను డిప్లొమాలో అయితే ఒక్క బ్యాక్‌లాగ్ గూడా అయితే పెట్టుకోలేదు. ఇంతవరకు గాదు. అప్పట్లో ఒక్క బ్యాక్‌లాగ్ అనేది గూడా పెట్టుకోలేదనమాట. సో, డిప్లొమాలో. సో, అదే ప్రాసెస్ నేను బీటెక్‌లో గూడా సో, ఎగ్జిక్యూట్ చేశాను. అదే ఏదైతే నేను డిప్లొమాలో చేస్తూ ఉన్నానో ప్రిపరేషన్ స్ట్రాటజీస్‌ని, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బీటెక్‌లో గూడా ఫాలో అయ్యాను. సో, ఈవెన్ సేమ్ అంతే బీటెక్‌లో గూడా 0 బ్యాక్‌లాగ్స్‌తో నేను పాస్డ్ ఔట్ అయితే అయిపోయాను. 2022లో పాస్డ్ ఔట్ అయ్యాను. సో, 2022లోనే నాకు జాబ్ అయితే వచ్చేసింది వితిన్ 1 మంత్‌లో. సో, ఇప్పుడు హ్యాపీగా ఇలాంటి వీడియోస్ చేస్తూ మీకింకా మంచి మంచిగా రెఫరెన్స్‌లు ఇస్తూ ఉన్నాను అన్నమాట. ఓకేనా? సో, ఇలా మనకు ఈ ఈ విధంగా స్ట్రాటజీస్‌ని యూజ్ చేయండి. డెఫినెట్‌గా మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. సో, చాలామందికి అది తెలియట్లా ఎలా పాస్ అవ్వాలి ఏంటనేసి. మీరు గుర్తుపెట్టుకోండి మీకిప్పుడు ప్రెజెంట్ మేమున్నాం ఇలా చెప్పడానికి. ఏంటి, ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఎలా మీరు ప్రిపరేషన్ అనేది చేయాలి ఏంటనేసి. మేము చదువుకునే టైంలో అసలుకి ఒక్కరు కూడా లేరు ఇలా చెప్పేవాళ్ళు. మేబీ అప్పుడు చెప్పిండుంటే ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యేవాళ్ళమేమో. ఇంకా మంచిగా మార్క్స్ వచ్చేటివేమో. సో, దానికోసం యూజ్ చేయండి ఇలాంటివన్నీ. అండ్ స్టడీ టైమ్ టేబుల్ గైస్. ఇంకోటి మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ఏ టైంకి మీరు లేవాలి, ఏ టైంకి మీరు పడుకోవాలి, మధ్యలో అంతా మీరు ఏం చేయాలి, ఏ టైమింగ్‌లో మీరు ఎక్కువగా ఏ సబ్జెక్ట్‌కి ఇవ్వాలి అనేది కూడా మీరు స్టడీ టైమ్ టేబుల్ అనేది వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆ స్టడీ టైమ్ టేబుల్ అర్థం అవ్వట్లేదు, ఎలా మేము అసలుకి స్టడీ టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలో కూడా తెలియట్లేదు అన్న వాళ్ళకు మన యాప్ బీఎస్‌డీవీపీ అకాడమీ ఉంది కదా! ఆ యాప్‌లో మై టైమ్ టేబుల్ అనేసి ఒకటైతే లాంచ్ చేయడం జరిగింది. అందులో మీరు చూసుకున్నట్లయితే డిప్లొమా అండ్ ఈసెట్ 2 కూడా మీరు కవర్ అయ్యేటట్లుగా ఒక స్టడీ ప్లాన్‌ని రిలీజ్ చేశాను. అది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఈజీగా ఒక ఇంట్లో లైక్ బ్యాక్ సైడ్ మీకు వెంకటేశ్వర స్వామి పటం ఏదైతే కనపడుతుందో, ఆ విధంగా ఒక ఏ4 షీట్‌లోనో లేదంటే ఇంకొంచెం పెద్ద సైజులోనో మీరేంటంటే డైరెక్ట్‌గా ఒకటి ప్రింటౌట్ తీసుకొని, అది డైలీ మీరు చూసేటట్లుగా వాల్‌కి స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకొని ఆ టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీలో ఆ కన్సిస్టెన్సీ ఉంది అంటే డెఫినెట్‌లీ మీరు సక్సీడ్ అయితే అవ్వడం అయితే గ్యారంటీ. ఓకేనా? సో, మీరు సక్సీడ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి ఆ టైమ్ టేబుల్‌ని ఫాలో అవ్వండి. సో, లైక్ వాళ్ళకి ఆ టైమ్ టేబుల్‌ని స్టిక్ చేసి వాటిని ఫాలో అవ్వండి. సో, మీరు నేను చెప్పిన వెంటనే 1 ఆర్ 2 డేస్ మంచిగా చేస్తారు. థర్డ్ డే ఇంక మళ్ళీ డ్రాప్ అయిపోతారు. సో, అలా డ్రాప్ అవ్వకూడదు. కన్సిస్టెన్సీ అనేదే మనకు నంబర్ 1 సొల్యూషన్. మీరు సక్సెస్ అవ్వాలన్నా, లేదంటే ఫెయిల్యూర్ అవ్వాలన్నా. ఓకేనా? సో, కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వండి. డెఫినిట్‌గా మీరైతే సో, సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది ఏ ఎగ్జామ్‌కైనా మీరైతే ప్రిపరేషన్ అనేది సేమ్ ఉంటుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్‌లో ఉన్నారో వాళ్ళ కోసం కూడా సెపరేట్‌గా ఒక టైమ్ టేబుల్ రెడీ చేస్తాను. నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. సో, ఆ టైమ్ టేబుల్‌ని మీతో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది గైస్ నేను టోటల్‌గా మీకు చెప్పాలనుకుంటుంది. సో, ఈచ్ సబ్జెక్ట్‌కి ఒక షార్ట్ నోట్స్ పెట్టండి. ఓకేనా? ఆ షార్ట్ నోట్స్‌లో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. 3 మార్క్స్ ఏమొస్తాయి, 10 మార్క్స్ ఏమొస్తాయి, అప్పుడే మీరు ఈజీగా గ్రాబ్ చేసుకోగలుగుతారు. లేదు ఇదంతా వద్దు బ్రదర్ మాకు బెస్ట్ మెటీరియల్స్ కావాలి అనుకుంటే, నేనే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మన యాప్‌లో. సో, అందులో సి20కి సంబంధించి, సి23కి సంబంధించి స్టడీ మెటీరియల్స్ విత్ 3 మార్క్స్, 10 మార్క్స్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్‌తో సహా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈచ్ చాప్టర్ నుంచి 30 క్వెషన్స్ దాకా షార్ట్ ఆన్సర్స్, ఈచ్ చాప్టర్ నుంచి 10-15 క్వెషన్స్ దాకా లాంగ్ ఆన్సర్స్ విత్ ఆన్సర్స్‌తో పాటు నేనే ప్రొవైడ్ చేస్తున్నా. అది ఒక్కటి మీరు ప్రిపేర్ అయినా కూడా ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు పాస్ అయితే అయిపోవచ్చు. ఓకేనా? సో, అది వన్స్ మీరు తీసుకున్న తర్వాత లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. మీరు హ్యాపీగా దాన్నైతే చదువుకుంటూ సో,
మీ పాటికి మీరు ఇంక బ్యాక్‌లాగ్స్ ఏమి కూడా లేకుండా క్లియర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో మంచిగా యూజ్ అయిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో, అప్పుడే నాకు ఇంకా మంచిగా బూస్ట్ అవుతుంది. మోటివేషన్ వస్తుంది. మీ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి రెడీగా ఉంటాను. ఓకేనా? సో, ఇది గైస్ టోటల్‌గా అయితే సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఎస్‌డీ వీపీ తెలుగు టెక్. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.